సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం జపనీస్ వాకింగ్ గురించి తెలుసుకుందాం. వ్యాయామాల్లోనే కాదు, మార్నింగ్ వాక్ లో కూడా చాలా రకాల ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. ఉదయం పూట నడక చాలా మంచిదని, అందున 10,000 అడుగులు వేస్తే ఇంకా మంచిదని ఎందరో నిపుణులు సూచిస్తున్నారు. అయితే వయసుతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు పార్కుల్లో, కాలనీల్లో, చెరువు గట్లపై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని మనం ఎందరినో చూస్తుంటాం. అయితే ఎన్ని అడుగులు నడవాలి, ఎలా నడవాలి అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఈ జపనీస్ వాకింగ్ అనే కొత్త ట్రెండ్ అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగానే పొదుపు, ఆరోగ్యం విషయంలో జపనీయులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి తత్వాలకు, సిద్ధాంతాలకు ప్రపంచమంతా పెద్దపీట వేస్తుంది. అలా వారి నుంచి మొదలైన మరో సరికొత్త ట్రెండ్ జపనీస్ వాకింగ్. 10,000 స్టెప్స్కు ప్రత్యామ్నాయంగా జపనీస్ వాకింగ్ ప్రాచుర్యంలోకి వస్తోంది. దీనినే ఇంటర్వెల్ వాకింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. ఇది 30 నిమిషాల రిలాక్స్ నడక విధానం. ఇందులో భాగంగా 3 నిమిషాలు నెమ్మదిగా, 3 నిమిషాలు వేగంగా నడవలసి ఉంటుంది. ఇలా 30 నిమిషాల పాటు నడవాలి. నడక ప్రారంభించే ముందు 5 నిమిషాల వార్మప్ తప్పనిసరి. 10,000 అడుగుల కన్నా ఈ IWT విధానంలో నడక చక్కని ఫలితాలను ఇస్తుందని హార్వర్డ్ డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని, గుండెపోటు రిస్క్ తగ్గుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఆరోగ్యకరమైన జీవన విధానానికి నడక చక్కని ఔషధం వంటిది. ఇది శరీరాన్నే కాకుండా మనసును కూడా ఫిట్గా ఉంచుతుంది. వయసు, జెండర్తో సంబంధం లేదు. పలు ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక ఉత్తమ మార్గం నడకే. 2022 UK పరిశోధనలో 10,000 స్టెప్స్ అనే విధానం డిమెన్షియాను కూడా తగ్గిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ అడుగుల లెక్క అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా బిజీగా ఉండేవారికి, కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఇది కష్టం. అటువంటి వారికి ఈ జపనీస్ వాకింగ్ బాగా సూట్ అవుతుంది. కాసేపు వేగంగా నడిచి, కాసేపు నెమ్మదిగా, రిలాక్స్గా నడవడం వల్ల శ్వాస ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు మేలు చేకూర్చుతుంది. రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. జపనీయులు ఆఫీసుకు వెళ్తున్నా, షాపింగ్కు వెళ్తున్నా ఈ టెక్నిక్నే ఎక్కువగా వాడతారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కాసేపు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఉదయం ఈ తరహా నడక తరువాత తీసుకునే అల్పాహారం కూడా సమతుల్యంగా ఉండవలసిందే. బ్యాలెన్సింగ్ డైట్ అనేది ఆరోగ్యంగా ఉండడానికే కాక ఫిట్నెస్కు కూడా తోడ్పడుతుంది. ఈరోజు మనం జపనీస్ వాకింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.